నేరేడు పళ్ళు 50 రూపాయలకు వస్తాను కానీ 50 రూపాయలకు అది అన్నం ఖచ్చితంగా అనుకుంటారు. అన్న అనుకోరు, ఎందుకో చెప్పు. అన్న డిగ్నిటీ ఆఫ్ లేబర్. దీని పేరు ఎంసీ డౌన్లోడ్స్. ఇది మనకే సెట్ అయింది నా మాట. మామా బ్రిటిష్ వాళ్ళు ఆడలేరు మామా, ఎన్న రూపంలో పెట్టుకొని తిరుగుతా అంటారు. ఏడొచ్చింది మనకి స్వాతంత్రము ఎన్నోళ్ళు ఉంటే. అదేవరకు మామా ఇది మా బాయ్ చేసి సొంటు పోసుకుంటుంది. స్ట్రైట్ పోయి రైట్ తిరుగు, మంచి టిఫర్ సెంటర్ వస్తుంది, తిందాం రిచ్గా అఫీషియల్గా. ఈ మాదిరి నెల్లూరులో బాగా చేసారు అబ్బాయి ఇదంతా డిజైన్. కాదు నీ అటో లేక నేను చేసాను. ఈ పక్క ఆంజనేయ స్వామి గుడి, ఈ పక్క వచ్చేసి వినాయకుడి గుడి. మోర్ ఉంది. హైవేలో ఉంటుంది మళ్ళీ టిఫిన్ ఖచ్చితంగా అంటే పంప. స్వామి ఆగలేదు సార్. టిఫిన్ ఇక్కడ బాగుంటుందా? అభిరుచిలోకి అభిరుచిలో బాగుంటుంది. లెక్క నువ్వు పెడితే ఇంకా బాగుంటుంది. మా తమిళ్లో మాట్లాడు మావా. మళ్ళా 3 రాలే. కన్యాకుమారికి పోవాలబ్బా ఒక్కసారి అన్న. ఒక కన్యాకుమారి కాశ్మీర్ అంటాం కదా. కన్యాకుమారి, కాశ్మీరు, మన కొండూరు అంటే ఒకటే. కన్యాకుమారి అంటే లాస్ట్ లో చివరి భాగం ఉండేది మామా. సరే ఇండియన్ ఓషన్ లో నీకు పేర్లు, ఓషన్స్ పేర్లు చెప్పు మామ సార్లు. ఓషన్స్ అంటే ఏందో చెప్పు కరెక్ట్ గా, నువ్వు దాని మీనింగ్ చెప్పు. ఓషన్స్ అంటే ఓషన్స్ అంటే ఏంటి? మోషన్స్ బాత్రూమ్ వచ్చేది. ఓషన్స్ మనకి ఎన్ని ఓషన్స్ ఉంటాయి మన ఇండియాలో? ఆ ఓషన్స్ అన్ని తెలిసేటట్టుగా అయితే ఈ కార్ లో తిరుగుతాను మరి. రేపు బయట కూర్చొని తిరుగుతా అంటే దొంగలని దిగబోతారు. దొంగలని దిగబోతారు ఖచ్చితంగా. మామా నన్ను చూసి అనుకోరు కానీ నిన్నే అనుకునేది. ఇప్పుడు ఉండే దొంగలంతా నీ మాదిరి వాళ్ళు అందరూ బీహార్ వాళ్ళ. నువ్వు ఉండేటట్టు అన్నరా అన్న ఉంటే కదా మళ్ళా రావాలన్న మన దొంగతనం మళ్ళా సీసీ కెమెరాలో చేసి ఫోన్ చేసి ఖచ్చితంగా అనుకుంటారు సార్ మీ కాలం. మామా నిన్ను ఒకవేళ మాలికాడు విడిచిపెట్టి అన్నీ తిరుగుతా ఉంటావురా. ఒకవేళ నీకు తెలియదు మామా ఏం చేయాలా ఏంది ప్రాసెస్ తెలియకపోయా, అప్పుడు నువ్వు అన్నీ తిరుగుతా ఉంటావు. అప్పుడు నిన్ను ఏమనుకుంటారు చెప్పు? ఖచ్చితంగా మనం బొమ్మలు పెట్టాడు అనుకుంటారు, లేదా ఏదో దొంగతనం చేసేదానికి వచ్చింది అనుకుంటారు. నిన్ను చూసిండు అనుకో వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీడు ఖచ్చితంగా బీహార్ నుంచి దొంగతనం ఎగసేదానికి కొట్టాడు, ఏదో చేసేదానికి వచ్చింది అనుకుంటారు. అన్న ఖచ్చితంగా అనుకుంటారు. అన్న అనుకోరు, ఎందుకో చెప్పు. అన్న డిగ్నిటీ ఆఫ్ లేబర్. డిగ్నిటీ ఆఫ్ లేబరా? ఇప్పుడు మనం ఎంతవరకు మనం పోయేదే? ఎంబీఏ మాల్ మాల్ దగ్గర ఇప్పుడు కొంచెం నడుచుకుంటా పోతాము. మాల్ దగ్గరికి పోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం మీ అందరికి ఎలా ఉంటుంది ఏంది కథ అని. ఆఫర్ ఉందంటబ్బా 20 to 70%. నేను చిన్నప్పటి నుంచి చూస్తాను ఆ ఆఫరు, అదే ఆఫరు. ఏందోలేమమ్మా ఆ మధ్య పోయినాడు ఇప్పటికి రాలే, మమ్మల్ని ఏమో బయట వేసినాడు, మాకేమో తెలియకపోయా. ఏంది లేమ్మా ఇది నా రాన్న నెల్లూరు మొత్తం తెలుసు నాకు. నెల్లూరు నుంచి జనాలకి ఇప్పుడు నువ్వు అవసరం. నెల్లూరు మొత్తం తెలుసులేమో నేను చెప్తా నీకు ఎందుకు. అది కదా అడివియా అడివి ముందలకి అడివి ఏం చేయాలా? చెట్టు కింద కూర్చున్నాం అన్న వచ్చాడు. మంచి కాఫీ తాగేదానికి అయితే పోతున్నాము. అది బూస్ట్ అండ్ కాఫీ.
ఏం చెప్తాను ఉదయ్? 20 నా బూస్ట్ చెప్పలే. లెక్కస్ తీసుకో. బాగా కూర్చుని బాగా ప్రశాంతం ఉన్నాడు. బిల్ పంప ఆయన వచ్చేదలితే ఫైనల్గా ఎంజీబీ మాల్కి అయితే వచ్చేసాము. మనం వెళ్తాం, ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. నేను ఉదయ్ చూస్తాం ఏమేమి షాపింగ్ చేస్తామో ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ దాకా అయితే చూడండి. మావా ఇది దీని పేరు ఎంసీ డౌన్లోడ్స్. పోదాం బా. మొత్తానికి వచ్చేసాం. రే సుబ్బాటన్న దొర యాడ ఉంటాడు ఆ మనిషి. మనకి ఇష్టమైన బ్రాండ్ అయితే ఇన్నే ఉంది, క్రీమ్ స్టోన్. వెళ్ళేటప్పుడు తిందాం. ఫైనల్గా అయితే వచ్చేసాము. కొంచెం షాపింగ్ చేసేసి ఈ విధంగా అక్కడ వచ్చేసి వీడియో గేమ్స్ అయితే ఆడుతున్నారు. మనం ఒకసారి టైం ఉంటే కుదిరితే ఒకసారి ట్రై చేద్దాం. మనకి ఏం కావాలన్నా కానీ ఇక్కడైతే దొరుకుతాయి. అదే ఎన్ని లేడీకి సంబంధించినవి లే. మీ వైఫ్ తీసుకో, ఏమన్నా కావాలేమో. ఆస్తులు సరిపోకుండా చేసుకోబోదాం మామ. స్టార్ట్ అవ్వడం అనుకోలే ఉదయ్. ఇదంతా ఫుడ్ పేరా? ట్రెండ్స్. వుడ్లాండ్ స్లిప్పర్స్ ఎంత ఉండే పోమా కొనుక్కుందామా? ఆ మనిషికి కాల్ చేసామి అడ్డ అన్నీ. ఏం చేస్తాడు ఆ మనిషి ఒక్కడే. ఉదయ్ ఒకటి మంచి అఫీషియల్గా చూడరా. ఇవన్నీ వచ్చేసారు ఇలా ఉదయ్. ఏమంటే ఉండవు నా స్వామి. ఏదినా నువ్వు ఎవరికి అలవాటు ఉంది మా సాయి? ఏదో అన్న ఫోన్ మాట్లాడుకుంటా యాడికి చెప్తాండో అట్లనే కదా. రే ఉదయ్ ఏంది కిట్నాక హవా. హే హరినాథ్ కృష్ణ జగన్నాథం ప్రేమానంది క్యా హువా? ఇవన్నీ ఏంటి రే సుబ్బాడన్న దొర్రే. ఈ బొమ్మలన్నీ ఎత్తుకొని పోతాడు వాళ్ళ పిల్లలు. మామ ఇది కొట్టుమా ఒకసారి. కొట్టేది ఇదే ఇట్లా కొట్టేది కదా ఇదే. సరే కొట్టి లెక్కాటారా? ఏం లేదు కదా నిజం. సరే ఇది సుత్తితో కొట్టాలా. సుత్తితో కొడితే ఇది పైకి పోయి మన కెపాసిటీ ఎంత ఉందో తెలిసిపోతుంది. ఇది కూడా కదే. అంటే ఫంక్షన్ చేసేది బౌలింగ్ చేసి లిఫ్ట్ లో పంపనా? అదొక ఎక్స్పీరియన్స్. లిఫ్ట్ సర్వీసా? ఎక్స్పీరియన్స్ బా సేటు
ఏ గ్రౌండ్ ఫ్లోర్ ఇంకా ఎందుకు గ్రౌండ్ పట్టాయి ఏం తీసుకుంటాం బయట చీరలు తీసుకోమా 2 కొత్త రేటింగ్ చెప్పేస్తారు ఆ విధంగా ఎందుకు వచ్చినాం మళ్ళీ ఇక్కడికి రే ఇది తీసుకోవాలరా హెయిర్ది అవును మామ 2 years వారంటీ అంటే ఏడా ఏంటి మళ్ళా నెల్లూరుకే రావాలి ల్యాప్టాప్ పెట్టుకోవాలా ల్యాప్టాప్ అయ్యా ఎందుకు నీకు నీకాడ కంప్యూటర్ ఉంది కదా మా వైఫ్ తీసుకో గిఫ్ట్గా అంట వాళ్ళ వైఫ్కి ఏమైనా చూడు మా వైఫ్కి తీసుకోవాలంటాడు అదే వరకు మామ ఇది మా భార్య చేసి సొంటు పోసుకుంటుంది ఎందుకు ప్లేట్లు కాడ అయినా ఉదయ్ ఇప్పుడు మనం రెస్టారెంట్కి పోతాం కదా మన ప్లేట్ మనం తెచ్చుకోవాలా నిజం అబ్దా మనం తెచ్చుకోవాలనా 49 రూపీస్ ఏమో తీసుకో ఎంత మామ అది ప్రైజ్ కారు 2000 మామ లెగ్గటాలనా ఊరికి ఇచ్చారు బాగుందిరా ఇది కారు వాటర్ జోన్లో పెట్టుకోవచ్చు ఎవరో అక్కడ స్కాన్ చేస్తారు నేరేడు పళ్ళు 50 రూపాయలకు వస్తాను కానీ 50 రూపాయలకు అది మసీదులో కూర్చున్నాక తల 20 రూపాయలు ఇచ్చినా బిర్యానీ టీ తాగుతారా బాగుంటుందిరా మామ బొమ్మరిల్లు టీ బాగుంది టీ కూడా ఈ ఆత్రము తట్టుకోలేకపోతాను నేను ఎందులేనా స్వామి నువ్వు పొద్దునాడ మమ్మల్ని దిగిపోతీవి మాకు దిక్కు తెలియకపోయా అందుకే రా ఊరు లెక్కతో తిరగకూడదు అనేది ఇప్పుడు ఇప్పుడు ఏరుపులు వెళ్ళేట అదే నీ సొంత లెక్క అంటే నీకు తెలుసు మంచి స్నేహం నీ బంధం పెడుతూ పోయి ఇప్పుడు బద్దెల్లో 3000 అయినా 4000 అయినా ఏమే నీకాలే లెక్క బంధం అంటే లెక్క కావాల్సిందిరా మీ లెక్క పోయిందని అంత బాధపడతా నా లెక్క ఎంత పోయింది ఎప్పుడు ఏడా 200 1800 ఒరే బద్దెలు ఎందరా 13 కిలోమీటర్లు ఇంకంతే ఏది 140లో 200లో పోతే ఇంకేం రామా నీకు పెట్టియాలని పెట్టియాల ఆయన పెట్టిడు పెట్టించలే పెట్టిడు పెట్టి అంటే అర్థం కనుక ఎంత రేట్ ఆన్లైన్ లో ఎంత ఉందో 18 కొత్తది నా ఇప్పుడే సర్వీస్ చేయించుకుంటేదా ఏంది స్వామి 140 ఏంది ఇది తమాష పిల్ల తమాష కాదు నా స్వామి ఆయం పాటం తగిలినా ఏంది స్వామి రన్నింగ్ అది ఏందిరా మీరు ఇద్దరు ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉండయి కాదు ఇది ఉన్నాయి పిల్ల సమస్య కాదు నువ్వు ఏమినంత స్వామి నీ మటన్ నీ బిర్యానీ వస్తుంది నీ బిర్యానీ వద్దు ఏమొద్దు కానీ వద్దు కదా ఇది మనకే సిట్ అయింది నా మాట మనిషికి ద్రోహం చేసి అవి మొత్తం తాగుతారు అదే లీటరు ఈ లారీలో చొక్కేస్తే సరిపోతుంది నేరేడు పళ్ళు తినిపించి అంటే నేరేడు పళ్ళు తింటే కడుపు నిండుతుంది ఏం అడగరలే అని ఏమిన్నా ఎందుకు పాసుకోవాలా దానికోసం మళ్ళీ ఉంగరం ఒకటి మళ్ళా దానికి మళ్ళా సొక్క ఐరన్ నాకు ఆరుకల్లో రావడము ఏంది అంటారు నెల్లూరు చూపించినా లేదా మీకు మేమే ఆడ చూసినాము నెల్లూరు ఒరే పొద్దున పోయి ఆడు చేపలు అమ్ముకునే కానీ 2000 లెక్క వచ్చురా ఎమ్మటి సంవత్సరం తిరుగుతున్నా ఆడికి లేనిదిరా ఈ వ్యాపారము
మోర్లో దాన్ని రీమోట్ సైకిల్ 5 రూపాయలు తీసుకునే దాన్ని 1200 తింటాను కదా, ఏం తింటామని అనుకుంటే అయినా కూడా కావదలేదమ్మా. కాదంట నెల్లూరు పెద్ద సిటీ కాదు, నేను ఖర్చు పెట్టను. తిరుపతి అయితే పెడతా, చించుదులే 3000 లెక్క. ఒక్క రూపాయనే తీసుకున్నా బయటికి. 2000 నేను అనుకునేది అంత పెట్టబుద్ధి కాదులే ఫస్ట్ నెల్లూరులో. ఏమి ఏందో రా లెక్క 2000 రూపాయలు కాదు. ఒరే మీకేమన్నారా? వద్దు దండంరా. నేనేమన్నా బాబీకి మీరు పెట్టి నేను పెట్టేస్తానన్నా. కాదు మామ, హోటల్లో ఖాళీ లేదు. కాదురా, తింటాము. పొద్దున పోయి సాయంత్రం ఆడి నెల్లూరులో చేపలు అమ్ముకునే వచ్చు కదా. రేపు మేము ఇంటికి పోయినవా? ఏది రేపు మీరు పెట్టిరని ముందు మీతో పెట్టించిన. నీ చెప్పిన ఒరే ఉదయ్ అమ్మాయికి పెట్టి లేరా, మనం పిజ్జాలు పెట్టించాం లేరా, జ్యూసులు లేదు. నేను 1200 పెడతా పిజ్జా, 2000 రూపాయలు తీసుకుంటా అని చెప్పి ఆడ మమ్మల్ని భయపడిచ్చివి. ఈడికొచ్చి కారెక్కడి ఇంటికి పోదామంటివి. ఎప్పుడు వద్దు, నీ సహవాసమే పనికిరాదు. నీ సహవాసం చేర్చే యాడికి లేదు. దాంట్లో పోతే రే ట్రానికి 200 400 ఎందుకు పొక్క. ముందుగానే చెప్పిన ఉదయ్ గారికి నాకు ఇంటికాడ పండు ఉందిరా, నేను రానురా అని. మామా అబ్బా సూపర్ రా, నువ్వు రావాలరా నిండు. సరేలే అబ్బా అని వచ్చే ఏలేసుకున్నట్టుంది. ఆడ పౌరుషానికి పోయి ఐస్ క్రీమ్ పెట్టించింది. ఎందుకులే మావా, ఒరే ఐస్ బర్గ్ అయినా పోయినా సరిపోవు కదరా. నువ్వు ఇంటికి పోయి లాగి ఆర్గానిక్ ఐస్ క్రీమ్ కి వాడు పెద్ద కామెండా. ఎవరు వచ్చి అడిగిండా మళ్ళీ అనుమా ఒకసారి. ఇంకేం మాటలు రావడం లేదు. మామా బ్రిటిష్ వాళ్ళు ఆడలేరు మామా, ఎన్న రూపంలో పెట్టుకొని తిరుగుతా అంటారు. ఏడొచ్చింది మనకి స్వాతంత్రము ఎన్నోళ్ళు ఉంటే. 1200 ఒక పెట్టి ఒక ఫ్రీజా 1500 పెట్టి తీపిచ్చాను, కానీ మీ ఇష్టం వచ్చినట్టు తినండి అని చెప్పి ఇక్కడికి వచ్చి ఫుల్ ఉంది. రైల్వే స్టేషన్ లేకపోయి అట్లా వచ్చిన మా అంటే సుఖం లేకపోయా. మమ్మల్ని ఏమో రైలు స్టేషన్ 11 దాకా ఆడకుండా. మిమ్మల్ని ఎవరు అంత తిరగబడింది? ఇదేనా రైల్వే స్టేషన్ నెల్లూరా? ఇదే ఇంత పెద్ద పిజ్జా అవుతుంది. పెట్టు ఈసారి పెద్దాంలేరా. ఇప్పుడు ఏం ఆడదంటాం మామా, నిజం చెప్పు. వచ్చింది లేరా, ఎక్కువ తిన్నవాడా బాగా చూడు.